ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆయన ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పారు. అందులో కొన్ని నిజం అయ్యాయి కూడా, మరి కొన్ని కాలేదు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయినా కూడా వేణుస్వామి జాతకాలు చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకం చెప్తూ ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి గురించి కూడా తెలిపారు. 2024-29లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన విమర్శించిన వాళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. 2024లో కేసీఆర్ లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారబోతున్నారని, అందరినీ ఆయన కంట్రోల్లో పెట్టుకుంటారని వేణుస్వామి అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని అన్నారు. వాళ్ళకి రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఏమాత్రం లేదని అన్నారు. ఇక షర్మిల జాతకరీత్యా తన అన్నకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో తన అన్న వెంట షర్మిల ఉంటే ఎంపీ సీటు వచ్చేది, ఆమెకు రాజయోగం పట్టేది. ఇంతలా కష్టపడాల్సిన అవసరం ఆమెకి లేదు. కానీ ఆమె అందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. ఆమె తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టడం వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఆమె ప్రభావం ఎంత మాత్రం ఉండదు అని అన్నారు. అదే షర్మిల తన అన్న వైఎస్ జగన్ వెంట ఉంటే ఎంపీ సీటు వచ్చేది, తర్వాత రాజ్యసభ సీటు వచ్చేది, రాజయోగం అనుభవించేది. కానీ ఆమె అందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారని అన్నారు. సీఎం చెల్లెలిగా ఆమె కష్టాలు పడాల్సిన అవసరం లేదు. లైఫ్ ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఆమె తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆమె చాలా కష్టపడుతున్నారు. కానీ ఫలితం దక్కదని వేణుస్వామి అన్నారు. ఇక నారా లోకేష్ కు ముఖ్యమంత్రి యోగం లేదని, ఎమ్మెల్యేగా గెలుస్తారని వేణుస్వామి అన్నారు. దీంతో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.